ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు ఆ పదవి కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం జిల్లాకు చెందిన పలువురు నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు ఆరంభించారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన తమకే ఎమ్మెల్సీ ఇవ్వాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడుతున్న నేతలు ఎవరో చూద్దాం. స్థానిక సంస్థల కోటాలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు అప్పటి సీఎం వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వంశీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు పడింది. వంశీకృష్ణ ఎమ్మెల్సీపై పడిన అనర్హత వేటుపై ఇంకా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం ఇలా ఉండగానే ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీ నేతలు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన తమకే ఆ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్న వారిలో విశాఖ సౌత్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఉన్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి వంశీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించానని సీతంరాజు సుధాకర్ గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి టీడీపీ తరపున ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు కనుక ఈ ఎమ్మెల్సీ స్థానం బ్రాహ్మణ కోటాలో తనకే ఇవ్వాలని సీతంరాజు కోరుతున్నారు. ఎన్నికల ముందు వరకు విశాఖ సౌత్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీకి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సీటు దక్కలేదు. పొత్తులో భాగంగా సౌత్ స్థానాన్ని జనసేనకు కేటాయించగా అక్కడ వంశీ యాదవ్ పోటీ చేసి గెలిచారు. తాను పోటీ చేయాల్సిన సౌత్ స్థానం జనసేన కోసం వదులుకోవాల్సి వచ్చినందున ఎమ్మెల్సీ స్థానం తనకే కేటాయించాలని గండి బాబ్జీ కోరుతున్నారు. మరోవైపు పీలా సత్యనారాయణ గోవింద్ కూడా ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో తన రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సి వచ్చిందని పీలా గోవింద్ అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా తన కుమారుడు విజయ్ కోసం ఎమ్మెల్సీ స్థానంపై కర్చీఫ్ వేసుకున్నారు. తన కుమారునికి ఎంపీ సీటు ఇవ్వలేదు, తనకు మంత్రి పదవి ఇవ్వలేదు గనుక కనీసం చింతకాయల విజయ్కు ఎమ్మెల్సీ సీట్ అయినా ఇవ్వాలని అయ్యన్న డిమాండ్ చేస్తున్నారు. సీఎం రమేష్ కు ఎంపీ సీటు కేటాయించడం వల్ల తన కుమారుడు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారని ఆయన అంటున్నారు. ఇలా ఎవరికి వారే ఎమ్మెల్సీ స్థానం తమకే ఇవ్వాలని టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానంపై ఇంకా కోర్టులో వివాదం నడుస్తుండగానే నేతలు ఆశల పల్లకీల్లో విహరిస్తూ సీటు తమకే వస్తుందని ఆశపడుతున్నారు. కోర్టు కేసు ముగిసి స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక జరిగితే టీడీపీ తరపున ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.